పల్నాటి పులి బిడ్డగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రితో నాకు తగాదా రావడానికి ఒక ముఖ్య కారణం కోడెల శివప్రసాద్ గారు. వారి మీద సంస్కారహీనంగా కొద్దిమంది నాయకులు అవాకులు చవాకులు తేలుతూ ఉంటే నేను అప్పుడు కొత్తగా ఎంపీగా ఎన్నికై అప్పుడు నేనున్న పార్టీ వాళ్ళని మందలించి ఆయన ఎంతో ఆలోచన గల వ్యక్తి, కేవలం చిల్లర రాజకీయాల కోసం ఒక మహానుభావుడి గురించి ఒక మంచి వ్యక్తి గురించి చెత్త మాట్లాడొద్దు అని చెప్పి నేను ఫస్ట్లో ఎన్టీవీలో, తర్వాత ఏపీ 24 అని ఉండేటప్పుడు అందులో చాలా స్పష్టంగా మాట్లాడితే అది మొట్టమొదటి కారణం అప్పటి ముఖ్యమంత్రికి నాకు మధ్య కొంత గ్యాప్ స్టార్ట్ అవడానికి. సరే తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ సందర్భంగా శివప్రసాద్ గారిని ఆయనంటే ఆ శాసనసభ స్పీకర్ స్థానానికి ఒక బెంచ్ మార్క్ అనేది ఆయన క్రియేట్ చేశారు. ఆయన క్రమశిక్షణ కానీ ఆయన సభ నడిపిన తీరు కానీ ఈరోజు ఒక డిప్యూటీ స్పీకర్గా చాలామంది చెప్తూ ఉంటారు కోడెల గారు ఈ రకంగా వ్యవహరించేవారండి ఇటువంటి విషయంలో. ఆ తర్వాత కోడెల గారు తర్వాత చాలా డౌన్ఫాల్ చూసాం శాసన సభ నిర్వహణలో. తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కోడెల గారు లాగా తిరిగి సభా నిర్వహణలో చక్కటి ప్రమాణాలు కోడెల గారి స్ఫూర్తితో మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈ సందర్భంగా కోడెల గారి స్ఫూర్తిని నింపుకొని శివరామ్ గారు మేము వాట్సాప్లో చాలా రెగ్యులర్గా టచ్లో ఉంటాం. ఆయన చేస్తున్న తండ్రి గారి పేరు ప్రతిష్టలు పునరుద్ధరించేలా ఆయన ఎన్నో కార్యక్రమాలు అవన్నీ కూడా రెగ్యులర్గా ఈయన వాట్సాప్ ఛానల్లో నేను వన్ ఆఫ్ ది మెంబర్ని చాలా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. తండ్రికి తగ్గ తనయుడిగా శివరామ్ గారు మరెంతో పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆయన ఆశయాల అమల్లో అన్నగారు ఉన్నారు, కృష్ణదేవరాయలు ఉన్నాడు, ఎందరున్నా కూడా ఆయన అడుగు జాడల్లో పల్నాటి పులి బిడ్డగా